అంటే అప్పట్లో సినిమాలు ఏమైనా గుర్తున్నాయా మీకు? అంటే అప్పుడు ఎన్టీ రామారావు తోటి ఫస్ట్లో మన దేశం అని పరదేశం ఆ సినిమా నేను చూసా. ఆ, అంటే చిన్న వేషం, ఎస్ఐ వేషం, ఏదో చిన్న వేషం. అవును. ఎన్టీ రామారావు ఆ సినిమా చూసి పని కట్టుకొని నేను. అల్లు రామలింగయ్య గారు అప్పట్లో బాగా మంచి ఇది కదా, మంచి ఆర్టిస్ట్గా ఇది. అట్లా ఆ రకంగా వీళ్ళంతా సినిమా రంగానికి పోయి మార్పులు వేసుకొచ్చారు. తర్వాత మనవాళ్ళు వీళ్ళు పోయారు. రంగారావు, అవును, ఇది నెక్స్ట్ జనరేషను. కృష్ణ, తరుమల సుబ్రహ్మణ్యం వీళ్ళు పోయిన తర్వాత వీళ్ళు మరొక మార్పు. రంగారావు అన్నీ ఎర్ర జెండాని తెర మీద చూపించినటువంటి ఘనత రంగారావుదే కదా. అవును. రోజులు మారే సినిమాలో ఏదో కమ్యూనిస్ట్ పార్టీ పేరు వచ్చింది ఒక చోట, జనం అంతా చప్పట్లు కొట్టి ఇచ్చేస్తారనమాట. అంటే అది అంత ప్రత్యేకంగా ఉండేది. సో రంగారావు వీళ్ళ పీరియడ్ వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ జెండాలే చూపించారు. అవును. ఎర్రమలలు లాంటి సినిమాలు పెట్టి వీళ్ళంతా యువతరం కదిలింది, ఎర్రమలలు, విప్లవ శంఖం, విప్లవ సంఘం. అవును. అప్పుడు మీరు కూడా కొన్నిట్లో ఉన్నా నేను రంగారావు సినిమాలు అన్నింటిలో ఉన్నా దాదాపు. ఆతగారు టి కృష్ణ ప్రతిఘటన అద్భుతం. ప్రతిఘటన అంటే హిస్టారికల్ పిక్చర్ ఇది. అవును. ప్రతిఘటన విజయవాడ రాజకీయాల మీద ప్రతిఘటన అద్భుతం అండి. విజయశాంతి, రాజకుమార్, నేటి భారతం, నీటి భారతం, నేటి భారతం, రేపటి పౌరులు, కృష్ణ. నేటి భారతం సంవత్సరం ఆడింది ఒకే థియేటర్లో హైదరాబాద్లో. మీరు కూడా నేటి భారతంలో ఉన్నట్టు. ఉన్న వాళ్ళు అదొక సెంటిమెంట్ పెద్ద ఇంట్లో నన్ను పెట్టేవాళ్ళు.